అంటే నీ దేహమును చెరుపుదనని తొలగించుకొనుమని ఒక వచనం ఆధారంగా ఆ అనారోగ్యకారక దుర్లక్షణములను మానివేయాలని బోధ చేస్తున్నాం. నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు నీ దేహమును చెరుపుదనని తొలగించుకున్నామనేది ఆజ్ఞ కాదుగా, అదొక జ్ఞానోపదేశం కదా, అది నీతి చంద్రిక కదా. మరి తాగేయి. అర్థమైందా విషయం? అలాగే వెలుపటి అలంకరణ విషయములో, అలాగే ఇంకోటి అంటాడు, సినిమాలు చూడకూడదు, షుడ్ నాట్ వాచ్ మూవీస్ అని బైబిల్లో ఉందా? మనం ఎలాగ వద్దంటున్నావు? కళ్ళు ఉన్నందుకు చూడకపోతే కళ్ళు వ్యర్థమైపోతాయి అని నాకు అర్థమైపోయిందంట. చూడాలట, చూచి అందులో మంచేదో చెడు ఏదో వీడు డిసైడ్ చేసి అందులో మంచిని మాత్రం సేఫ్ లాకర్లో పెట్టి మిగతాదంతా డస్ట్బిన్లో వేసేస్తాడంట. వీడి సిస్టానికి అంత సీన్ లేదని తెలియదు. ఏం చెప్పాడు యేసుప్రభు వారు? ఆదికాండంలో ఒక విషయం రాశాడంటే ఎందుకు రాస్తాడండి? యాకోబు గారు మందలు చూలు కట్టు వేళ ఏం చేశాడండి? ఆ మామ లాభాన్ని మోసం చేస్తున్నాడని, జీతం ఇవ్వట్లేదని, ఉత్తిపుణ్యాన నష్టం కట్ చేస్తున్నాడని ఈ బాధలు పడలేక నిరవంజ చువ్వలు తెచ్చి వాటి చర్మం ఆ పొట్టు తీసి ఆ నీళ్ళ ఎదురుగా పెట్టి అవి చూలు కట్టినప్పుడు నీళ్లు తాగినప్పుడు ఆ చారల కలిగినటువంటి కర్రల వైపు నిరవంజ చువ్వల వైపు చూస్తూ చూలు కట్టేలా ప్లాన్ చేశాడు. అలా వాటిని చూస్తూ చూలు కట్టిన కనుక పుట్టిన బిడ్డలన్నిటికి చారలు వచ్చింది. అంటే ఏమి చూశారో దాని ప్రింటు లోపల పడిపోతుందని ఎందుకు చెప్పాడు యేసు ప్రభు? అది ఆజ్ఞ కాదు, చూసే అంటాడేంటి వీడు, నాకు అర్థమవుదు. అది ఎందుకు రాశాడు బైబిల్లో? అలాంటి సన్నివేశాలన్నీ తీసేస్తే బైబిల్ చిన్నగా అయిపోద్ది, పెద్ద వెయిట్ రాకపోతే బేరం రాదేనా? బుద్ధి లేని వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలి కదండి. ఆ సన్నివేశమును లాభాను బహుగా మోసము చేసిన దేవుడు తన కృపను బట్టి విశేషమైన శక్తిని బట్టి యాకోబును దీవించినట్టు సరిపోద్ది కదండి. మనుషులకైనా జంతువులకైనా కళ్ళతో చూస్తున్న దాని ముద్ర అంతరంగంలో పడిపోతుంది. దాన్ని చెరుపుట సాధ్యం కాదని చెప్పడం కోసం కాదా? అపరమేధావులకి మొక్కేందుకు అర్థమవుతలేదు? నువ్వు ఒకసారి కళ్ళతో చూసావంటే ప్రింట్ పడిపోద్ది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని అవన్నీ మళ్ళీ డిస్ప్లేలో తెచ్చేసి డెస్క్టాప్లో పెట్టేసి ఒక్కోటి డిలీట్ కొట్టేసి అనవసరమైన సీన్లన్నీ మంచి అన్నీ ఉంచుతావు. కనుక అశ్లీల దృశ్యాలు, అపవిత్ర దృశ్యాలు, రహస్య విషయములు, పరుని సంగతులు, వేరొకరి గుడార్బడి దృశ్యాలు మనం చూడకూడదన్న రూల్ ఉంది కనుక. మామూలుగా క్యాజువల్గా టీ ఇద్దామనో కాఫీ ఇద్దామనో పలకిద్దామనో పొద్దున నాన్నగారు ఇంటికి వచ్చాడు హాము. నాన్నగారు ఫుల్గా ద్రాక్షారసం తాగేసి దిగంబరంగా పడి ఉన్నాడు కొంపలో. అయ్యో, చూడాలని వెళ్ళలేదు. అలాంటి పాపిష్టి బుద్ధులు ఏమలేవు. మర్యాదకి సరదాగా చూద్దామని ప్రేమతో వెళ్తే అలాంటి దృశ్యం కనపడింది. నాన్నగారు అలా ఉన్నట్టు అని అన్నయ్యకి చెప్పాడు. అది తాగేసి పడిపోయిన అలా ఉన్నాడు. ఈయన చెప్పించాడు యేసు ప్రభు. తాగేసి పడిపోయిన ఏమనలేదు, చూసి చెప్పినోడిని చెప్పించేశాడు. అంటే వేరొకని గుడారంలోకి తొంగి చూడటం తప్పు. వేరొకరి నగ్న దేహమును చూచట పాపం, తరతరాలకి శాపం. మరి ఎందుకు రాశాడండి బైబిల్లో? మరి ఆ బైబిల్ చరిత్రలో ద్రాక్ష తోట వేశాడు, బాగా పండిన ద్రాక్షరసం తాగాడు, ఇలా వివశుడై పడి ఉన్నాడు అనే పాయింట్ రాయటం అవసరమా పరిశుద్ధ గ్రంథంలో? ఈ అశ్లీల దృశ్యాలు కలిగిన సినిమాలు, ఈ పోర్నోగ్రఫీలు, ఈ పెంట, ఈ చెత్త, ఈ దరిద్రం అంతా భూమి మీద ఉంది కనుక చూస్తే మీ కుటుంబాలకి, మీ తరాలకు కూడా శాపంరా అనే ఒక హెచ్చరిక ఇవ్వడానికి కదా ఆ సన్నివేశాలు ఎలా చేశాడు బైబిల్లో.
వీడికి పలకల మీద 10 లేదంట, వీడికి ఇంక దీన్ని పట్టుకోడు. ఈ పాస్టర్లకు ఏం చెప్పాలో తెలదండి, ఆజ్ఞలు కానీ చెప్పేస్తుంటారు. ఈ 10 ఎంత బాగా పాటించేశాడు వీడు. ఆ 10 కలిపేసి 2 చేశాడు, అయ్యన్న తెలిసినో లేదో బాబుకి. సిగరెట్టు కాల్చవద్దని లేదు కనుక తాగేస్తాడు వీడు. సినిమాలు చూడవద్దు అని లేదు కనుక రోజు చూసేస్తాడు. నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్ వినండి. ఇండైరెక్ట్గా చెప్పాడు 2, దేహమును చెరుపుదానని తొలగించుకున్న దాంట్లో ఈ అనారోగ్య కార్యక్రమాన్ని మానేసేయాలని చెప్పాడు. అలాగా ఏ దృశ్యము చూస్తావో అది నీ లోపల ప్రింట్ పడిపోద్ది, చెరపడం కుదరదు కనుక చూడకూడదు, ఏది చూడకూడదు అన్న పాఠం చెప్పాడు. వేరొకరి లైఫ్లో తొంగి చూడటం తప్పు అని చెప్పాడు. సినిమాలు అంటే ఆళ్ళ జీవితంలో చూడటమే కదా, మరి ఇంకేంటి అందులో పోగొతాం? వేరొకరి లైఫ్ మీద కదా మొత్తం నడిచేది కథ. అదే అయిపోయింది. ఈ అశ్లీల నగ్న దృశ్యములు చూచుట శాపం, కొంప మీదకి పిల్లలకి శాపం వచ్చేస్తుంది అలా చూసే వాళ్ళకి. కాబట్టి చూడకూడదు అని రాశాడు బైబిల్లో. ఇవన్నీ కూడా ఆజ్ఞలు కాదండి, హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, సౌండ్ డాక్ట్రిన్. ఇప్పుడు ఆజ్ఞలు కానట్టుగా వద్దని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పిన ఇలాంటి వాటికే విస్తారమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటే డైరెక్ట్గా చెప్పిన ఎక్కలేదేంటారు నీ చెవికి? భారతదేశంలో ఉన్నాము గనక భారతీయ సాంప్రదాయాలు పాటించాల్సిందని మాట్లాడే సేవకులకి నా వందనములు, అభివందనములు, నమస్కారములు. పెద్దలారా, మేధావులారా, వాక్చాతం కలిగిన వారులారా, అనర్గళంగా వాగి జనాల్ని డబ్బుల్ని పోగేసుకుంటున్న వారులారా, మీకు వందనములు. పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధన దాకా మీరు చదువుతూ వస్తే నేను ఇప్పుడు దాకా ఇండైరెక్ట్గా చెప్పిన వాటికి ఉన్న డైరెక్ట్ ఎఫెక్ట్ కూడా చెప్పాను మీకు. నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్పిన వచ్చిన అలా చెప్తున్నాను. లేవియా కాండములో 18వ అధ్యాయము 3వ వచనం నుండి నేనే చదువుతాను, వినండి. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుళ్ళకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఒక స్తోత్రం అనొచ్చు కదండి. ఏమన్నాడు? మీరు ఏ ఐగుప్తు దేశం నుండి వచ్చారో ఆ దేశాచారాలు మీరు పాటించకూడదు. అలాగని ఏ కనాను దేశానికి వెళ్తున్నారో ఆ దేశాచారాలు కూడా మీరు అంటే ఈ దేశమా ఆ దేశమని కాదు, అమెరికానా ఇజ్రాయేల్ అని కాదు, ఇండియానా పాకిస్తాన్ కాదు, ఏ దేశాచారాలు పాటించకూడదు. మరి ఏం పాటించాలండి? నా కట్టడలు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను అనుసరించువాడు వాటి వలన బ్రతుకును. మరి ఆచారంలో పాటించువాడు వాటి వల్ల చచ్చును. దట్స్ వెరీ క్లియర్ అండి. ఆచారాల విషయంలో దేవునికి పెద్ద పట్టింపు లేదండి, ఎదరో కొంతమంది పాస్టర్లకు తప్ప. అవును, మరి లేవికాండం 18 రాత్రి కూర్చొని నేను రాసేసాను. రేపును వచ్చేసి నీ మీద. లేవియాకాండము 20వ అధ్యాయము 23వ వచనం. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు వాటి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని. ఏమండోయ్, ఆయన వ్యభిచారం చేసిన వారిని కూడా అసహించుకున్నాడా? ఇక మీదట చేయకుండా ఉంటామన్నాడు. చేయను ప్రభు, సర్లే ఉండన్నాడు. అవునా కదా? యేసు ప్రభు ఎవరు నన్ను అసహించుకున్నట్లుగా మనం చూస్తామా?
కానీ ఆచారాలను అసహించుకున్నాడు. అందుకనే దేశాన్ని ప్రేమించాలి, దేశం కొరకు ప్రార్థించాలి, అవసరమైన దేశం కోసం ప్రాణాలు వదిలేయాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాలకు లోబడాలి, పన్నులు కట్టాలి. కానీ ఆచారాలు మాత్రం పాటించకూడదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని సేవకులు అన్నాడు. అధికారులు చెప్పిన రూల్స్ పాటించాలి. లెఫ్ట్ డోర్ పెద్ద మాటలు మాట్లాడకుండా పన్ను కట్టాలి. ఎందుకు కట్ట మాట్లాడబాకు. చట్టాలను గౌరవించాలి, అధికారులకు లోబడాలి, దేశమును ప్రేమించాలి. దేశ ప్రయోజనానికి నష్టం కలిగే పరిస్థితి వస్తే ప్రాణం వదిలేయాలి, కానీ దేశానికి నీవలో నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి. కానీ ఆచారాలు మాత్రం, అది భారతదేశమైనా, అమెరికా అయినా, ఇటలీ అయినా, ఫ్రాన్స్ అయినా, ఎవడైనా ఆచారములు పాటించకూడదు. ఈ బైబిల్లో ఈ ఒక్క చోటే ఉందా ఇలాంటి భావన? మాట్లాడరా మీరు? ఇది ఒక్క చోటే ఉందా ఇలాంటి భావన? లేదుగా. దేవుడు అంటేనే పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు. మనము దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ జనాంగంగానే ఉండాలి. ఇందులో ఇక రాజీ లేదు. లోకంలో నుండి ఇజ్రాయిల్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఇజ్రాయిల్లో నుంచి లేవీలు ప్రత్యేకపరుచుకున్నాడు, లేవీల్లో నుంచి యాజకులు తీసుకున్నాడు, యాజకుల్లో నుంచి ప్రధాన యాజకులు. ఒక్కొక్క భక్తి అంటేనే అందులోంచి క్రీమ్ తీయటమే.